చాలా గ్లామరస్ గా ఉంది హీరోయిన్. అసలు మమ్మల్ని కూడా రొమాన్స్ ప్లాట్ లోకి తీసుకెళ్లిపోయింది గ్లామరస్ హీరోయిన్. చాలా బాగుంది సినిమా అయితే. మదర్ సెంటిమెంట్ చాలా ప్లస్ పాయింట్ అయింది సినిమాకి. అంటే ఇలాంటి సినిమాని కనెక్ట్ అవ్వాలంటే, ట్రావెల్ చేయాలంటే, అంటే ఒక స్టోరీ లైన్ ని ట్రావెల్ చేయాలంటే హీరో ఏదో ఒక ఎమోషనల్ ఉండాలి. మదర్ ఎమోషనల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకెళ్లి ఒక బిగ్గెస్ట్ అసెట్ గా మదర్ సెంటిమెంట్ అనేది ఉంది. అండ్ అలీ పర్ఫార్మెన్స్, అలీ క్యారెక్టర్ గురించి అసలు అలీ కోసమే పిల్లలకి సినిమా చూపించచ్చు, అంత మంచిగా అలీ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. అలీ కామెడీ ఇన్ని సంవత్సరాలు మిస్ అయింది అనుకున్నాము. అలీ ఈజ్ కమ్ బ్యాక్. అంటే పూరి జగన్నాథ్ సినిమాలో అలీ ట్రేడ్ మార్క్ కామెడీ ఎలా ఉంటుందో దాని మూవీ కందని రేంజ్లో ట్రేడ్ మార్క్. అంటే అలీ వస్తేనే ఒక్కసారిగా సినిమాలో నుంచి రిఫ్రెష్ అయిపోతారు. మళ్ళీ అలీ పోగానే మళ్ళీ మన బిగ్ బుల్ రామ్ దగ్గరికి వెళ్ళిపోతారు. మళ్ళీ అలీ రాగానే ఒక కొత్త ప్రపంచం, అంటే ఒక కొత్త కామెడీ యాంగిల్లోకి తీసుకెళ్ళిపోతాడు. అండ్ మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడాలి. మొత్తానికి మూవీ ఎలా అనిపించింది? మూవీ మాస్ డబల్ దిమాక్ ఇండియన్ బ్లాక్ బస్టర్. చాలా అవుట్ ఆఫ్ 5 పర్ఫెక్ట్ 3 రేటింగ్. సూపర్ హిట్ మూవీ, క్లీన్ సూపర్ హిట్ మాస్ ఎంటర్టైనర్. చాలా వండర్ఫుల్ మ్యూజిక్. ఒక్కొక్క క్షణం అండి బ్యాక్గ్రౌండ్ లో గూస్ బంప్స్ వస్తుంది. అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ అండి. పార్ట్ 2 లేదండి, బట్ పార్ట్ 2 వచ్చినట్టు చూపించారు అంతే అండి. బట్ ఇట్ ఈస్ అల్టిమేట్. అందరికి హీరోకి మాస్ ఎంట్రీ ఉంటది, ఇక్కడ మాస్ ఎంట్రీ లేదు. సింపుల్ గా చియాన్ గారు వచ్చిండ్రు, ఆ ఎంట్రీనే అల్టిమేట్ అండి. ఓపెనింగ్ టు ఎండ్ వరకు ఆ ఇంటర్వెల్ స్కూప్ కూడా సూపర్ గా ఉంది. ఫైట్ ఈస్ అల్టిమేట్, రియలిస్టిక్ ఫైట్ అండి. ఈ మూవీ gonna be super duper hit and nomination for Oscar. Vikram sir, once more hats off us. I'm a big fan of you. I love you a lot. If you don't mind, please. Sir, Vikram sir, you gonna see this picture. If you see me, I'm Paul Raj from Hyderabad. I'm a big fan of you, sir. I love you a lot. Vikram sir, you gotta be now one more time. I love you. Happy Independence to my love you guys. Proud to be a fan of Vikram sir. I love you. వరకు ఇక్కడ ఉన్న ఇంత జనాన్ని అడగానే మీరు. ఎవరైనా లేచి వస్తే ఇంతమంది జనాలు ఇక్కడ ఎందుకు ఉంటారు? మరి ఏం నచ్చింది మీకు సినిమాలో? స్టోరీ బాగానే ఉంది భయ, డైరెక్షన్ అయితే సూపర్ భయ. పూరికి అయితే అవుట్ ఆఫ్ 10 అంటే పూరి గారి డైరెక్షన్ మార్క్ కనిపించలేదు అంటున్నారు కదా. పూరి గారి మార్క్ తప్పకుండా కనిపించింది. స్టోరీ పరంగా కానీ కొద్దిగా డిసప్పాయింట్ అయినా కూడా సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్ లో కొద్దిగా డిసప్పాయింట్ అవుతుంది. సో మూవీ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత? అవుట్ ఆఫ్ 5 కు 5 ఇస్తారు భయ, 5 కు 5 రేటింగ్. అలీ గారి కాంబినేషన్ నచ్చలేదు. అలీ గారిది బాగుంది భయ, కామెడీ. కాకపోతే అది కామెడీ కొంచెం డిఫరెంట్ కామెడీ. మనకు నార్మల్ గా చూసే కామెడీ కంటే నా రొటీన్ కామెడీ కాకుండా ఆయన డిఫరెంట్ గా పెట్టారు దీంట్లో. రామ్ గారి ఎనర్జీ నచ్చింది. ఎనర్జీ లెవెల్ అయితే సూపర్ భయ. దాంట్లో ఎక్కడ కూడా రామ్ కూడా కాంప్రమైజ్ అయితే ఎక్కడ అవ్వలేదు. అదే డైరెక్షన్ కూడా సేమ్ డైరెక్షన్. ఎక్కడ కూడా స్మార్ట్ చూసిన వాళ్ళకి డబుల్ స్మార్ట్ అయితే తప్పకుండా నచ్చుతుంది, డౌటే లేదు భయ. థ్యాంక్ యూ. స్మార్ట్ ఉన్నంత డబుల్ స్మార్ట్ లేదంట. ఉంది భయ, అది చూసి చెప్పాలి సార్. చూడకుండా ఎవరు చెప్పకూడదు, చూసి చెప్పాలి. ఆ డైలాగ్ ఎవరైనా ఉన్నా చూసి చెప్పచ్చు. థ్యాంక్ యూ భయ. స్టోరీ పూరి గారి మార్క్ అయితే మనకైతే కనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే బొక్క, అంటే నేను సినిమా బొక్కనైతే చెప్పాను, ఎందుకంటే మనకి ఆలీ గారి పేరు బొక్క అనమాట. సో ఆలీ గారి కామెడీ ట్రాక్ కానీ తను ఆలీ గారి స్క్రీన్ మీద కనిపించిందంటే మనం నవ్వుకుంటూనే ఉన్నాం. అంటే ఆలీ గారు ఏం మాట్లాడుతూ మన ఎవరికి ఏం అర్థం కాదు, కానీ ఒక కామెడీ ట్రాక్ అనమాట. ఓవరాల్ గా నాకు సంజయ్ దత్ గారు మీరు గ్రేట్. అంటే టాలీవుడ్ లో ఇలా #1 ఎంట్రీ చేయడం అనేది సంజయ్ దత్ గారు వేరే లెవెల్ అనమాట. అంటే చూపించడం మాట్లాడుకోవాలంటే లైగర్ లో మైక్ టైసన్ గారిని ఎలా అయితే వాడుకున్నాడో ఈ సినిమాలో కూడా సంజయ్ దత్ గారిని అలానే వాడుకున్నారు నా పూరి గారు. నిజంగా ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతారు. నాకైతే డబుల్ స్మార్ట్ సినిమా చాలా అంటే చాలా బాగుంది. అలా ఓవరాల్ గా సినిమాలో హైలైట్స్ అని ఏం చెప్పాలంటే ఎమోషన్ అన్న, మదర్ ఎమోషన్ అని చెప్పి స్టార్టింగ్ కూడా ఎండింగ్ కూడా వేరే లెవెల్ అనిపించింది. నెక్స్ట్ సస్పెన్స్, లాస్ట్ క్లైమాక్స్ లో ఒక సస్పెన్స్ చెప్తాడు. ఆ ప్లానింగ్ అని ఆ సస్పెన్స్ కానీ మొత్తం డిఫరెంట్ అనిపించింది. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అన్న సాంగ్స్ ఈ సినిమాకి ప్లస్, కానీ అక్కడక్కడ డిస్లొకేట్ అయినాయి సాంగ్స్ అంతేగాని సాంగ్స్ అయితే మనకి తెలిసిన మారు ముంత కానీ స్టెప్ మారు కానీ నిజంగా వేరే లెవెల్ మాస్ ఉన్న సాంగ్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మదర్ సెంటిమెంట్ అంటారా, మదర్ సెంటిమెంట్ ఝాన్సీ గారు కానీ ప్రగతి గారు కానీ, స్టార్టింగ్ లో ఝాన్సీ గారు, లాస్ట్ లో ప్రగతి గారు నిజంగా సొంత తల్లి చేసినట్లే అనిపించింది. అంత బాగా ఎమోషన్స్ వర్క్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ కి డబుల్ స్మార్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం డబుల్ స్మార్ట్ అనేది
చాలా ఓవర్ రేటెడ్, చాలా హై లెవెల్లో చేసిన సినిమా అన్న. సో డబుల్ స్మార్ట్ వేరే లెవెల్ ఉంది సినిమా ఇస్మార్ట్ శంకర్ కన్నా. సో డబుల్ స్మార్ట్ మీరు అందరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ.